హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. ఎలా ఉన్నారండి? మనలో చాలా మంది కూడా బెండకాయ కూర వండాలి అనగానే వాటిని ముందుగానే కోసి ఆరబెట్టుకోవటం, లేదా వండేటప్పుడు అందులో కొంచెం మజ్జిగ పోయటం, ఇలా రకరకాల టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు జిగురు రాకుండా ఉండటం కోసం. కానీ ఈరోజు నేను అలాంటి టిప్స్ ఏమీ ఫాలో అవ్వకుండా మీకు అప్పటికప్పుడు బెండకాయలను కోసుకొని ఎలా వండాలో చూపిస్తానండి. చూడండి, ఇక్కడ నేను అప్పటికప్పుడు కడుక్కొని బెండకాయలన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఒకే సైజులో కట్ చేసి పెట్టుకొని వండి చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి తిరగమాత గింజలు వేసుకోవాలి. అంటే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోండి. బెండకాయ ముక్కలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. కింద నుంచి పైకి కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల ముక్క అనేది నలిగిపోయి పేస్ట్ అవ్వకుండా ముక్కలానే ఉంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఓపెన్ చేసి అలానే అడుగు నుంచి పైకి కలుపుకుంటూ ఉండండి. చూసారా అండి ఎంత జిగురుందో? కానీ నేను మాత్రం ఏమీ పోయట్లేదు, మజ్జిగ అలాంటివి ఏమి. ఈ జిగురంతా కూడా కాసేపట్లో పోతుంది. చూస్తూ ఉండండి. ఇలానే ఇక మూత తీసి కదుపుకుంటూ కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అలానే మరి కొంచెం పసుపు, మీ రుచికి సరిపోను కొంచెం కారం కూడా వేసుకోండి. ఈ మూడు కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కింద నుంచి పైకి కదుపుకోండి. చూసారా నేను ఎలా కలుపుతున్నానో? అలానే కలపాలి బెండకాయ కూరని. తిప్పేయకూడదు. సో జస్ట్ అడుగు నుంచి పైకి ఇలా ముక్కలు తీసి వదులుతూ ఉంటే ఉప్పు కారాలన్నీ కలుస్తాయి. ఇలానే మూత తీసేసి మాత్రమే వండుకోవాలి. మొదట 5 నిమిషాలు మాత్రమే మూతను పెట్టుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి అలానే కలుపుకోవాలి. లాస్ట్ 5 నిమిషాలు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కూరని పైనుంచి కదుపుతూ ఉండండి. అంతేనండి. ఇప్పుడు చూడండి, మీకు ఆ జిగురు కనిపిస్తుందా? లేదు కదా? ఇందాక ఎంత జిగురు ఉందో పోయింది అంత. చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేసి